ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంగరంగ వైభవంగా శ్రీశైలం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అయితే ఈ రోజు హంసవాహన సేవలో అయితే మల్లికార్జున అమ్మవారి దర్శనం అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు శ్రీశైలం టెంపుల్ అయితే మనం ఉన్నాం. శ్రీశైలం టెంపుల్లో మనం చూస్తున్నట్టయితే ఆ గుడి దగ్గర నుంచి ఇప్పుడే ఆలయ ఉత్సవ ముహూర్తులు అయితే ఇక్కడ నుంచి బయలుదేరడం జరిగింది. ఇప్పుడైతే మనం శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా కళాకారులు అయితే మన దగ్గర ఉన్నారు. కళాకారులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? మేము అందరం కూడా కళాకారులను కూడా విజయవాడ నుంచి వచ్చాము. అదేవిధంగా శివక్షేత్రాల్లో కల తలమానికమైన క్షేత్రం మన శ్రీశైలం. అటువంటి శ్రీశైలం 2వ జ్యోతిర్లింగం కాబట్టి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా మన వేషాలు కానీ రకరకాల వేషాలు చిత్రమైన వేషధారులు కాళిక, రుద్రకాళిక, మహాకాళి, రుద్ర భైరవి ఇటువంటి వేషాలను కూడా పెట్టారు. మరి అదేవిధంగా అంతేకాకుండా మన చుట్టుపక్కల జనాభా ఎన్నో దేశాల నుంచి రాష్ట్రాల నుంచి కూడా మన శ్రీశైలం వచ్చి మన బ్రహ్మోత్సవాలను కూడా చూసి ఆనందం చేస్తున్నారు. మరి అంతేకాకుండా మా అన్నయ్య మా బాబాయ్ గారు ఉన్నారు. పెద్దలకు నమస్కారం అండి. మరి మేము వచ్చేది ఎప్పటి నుంచి వస్తున్నామంటే ఖచ్చితంగా ఒక 20 సంవత్సరాల కాంచి ఈ శ్రీశైలం దేవస్థానం వారు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నారు. ఫస్ట్ గుంట చక్రవర్తి గారు ఉండేవారు, తర్వాత ఆజాద గారు ఉండేవారు, తర్వాత మన పిఆర్ఓ శ్రీనివాస్ గారు మమ్మల్ని ఎప్పుడు చక్కగా ఆదరిస్తున్నారు. మాది ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా, వీర్నాల పార్వతి జానపద పగట వేష కళాకారుల బృందం. ఇది శ్రీశైలం నుంచి అయితే మనం చూస్తున్నట్టయితే కళాకారులు ఎంత ఆనందంగా ఉండాలంటే మనకు తెలుస్తుంది. ప్రతి ఏటా ఇదే విధంగా ఇక్కడ కళాకారులు అయితే రావడం జరుగుతుంది. శ్రీశైలం శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎంతో ఆనందంగా ఉందని వాళ్ళు ఆ కళాకారులు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే మనం శ్రీశైలం దేవస్థానంలో అయితే మనం దేవస్థానంలో కేవి సత్యనారాయణ గారు అయితే కూచిపూడి కళాకారుడు అయితే మన దగ్గర ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. నా పేరు కేవి సత్యనారాయణ, కూచిపూడి కళాకారుని. మరి మహాశివరాత్రిలో శ్రీశైలంలో ఉన్నటువంటినే మహాభాగ్యం. 45 సంవత్సరాల పైన నేను ప్రతి సంవత్సరం అంటే కొన్ని సంవత్సరాలు నేను అమెరికాలో ఉండటం వల్ల రాలేకపోయినా మహాశివరాత్రి నాడు వచ్చి ఇక్కడ ప్రదర్శన ఇవ్వడం, కూచిపూడి ప్రదర్శన ఇవ్వడం నిజంగా చాలా చాలా అదృష్టం. స్వామిని దర్శించుకోవడం కానీ ఇంతమందిని చూడటం కానీ చూస్తుంటే ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేయడంలో కూడా దేవస్థానం వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తున్నారు. ఒక కళాకారుడిగా, సీనియర్ కూచిపూడి కళాకారుడిగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఇది శ్రీశైలం నుంచి కళాకారులతో చందు, సుమన్ టీవీ.